ఎక్కువ మీకు నచ్చేది క్యాంప్లో? మెసేజా? ఇది ఒక అబ్బా 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 అక్క ఆడేసుకుంటుంది కదా నాతో, సంతోషం ఒకవేళ అదైతే. కానీ నాకైతే నేను క్యాంపులకు ఎప్పుడు పోలేదనుకో, చాలా తక్కువ పోయినా. మెసేజ్ కూడా నచ్చేదే, కానీ అంతకంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వస్తుంది. వచ్చినప్పుడు మనకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు కదా, దొరుకుతారా? ఇంకా ఎవరు దొరుకుతారు? 5 F'లు చెప్పండి మీకు నచ్చినవి. కాలేజెస్లో, స్కూల్స్లో మీకు నచ్చిన 5 Fతో స్టార్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇంకా ఫాస్టింగా అన్న, నీ కాలు ముక్క ఫాస్టింగా? ఫస్ట్ ఇన్ క్లాసా? అన్నకు దండేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఇన్ క్లాస్. నేను ఎప్పుడు లాస్ట్ ఇన్ క్లాసే, నేను ఎప్పుడు లాస్ట్ బెంచే. అయితే నువ్వు నేను వేరే జాతికి చెందిన వాళ్ళం, మన జాతి ఒకటి కాదు. లాస్ట్ బెంచ్ వాళ్ళు చెయ్యొద్దని చూసినావా? మా జాతి ఎంత ఉంది ఇక్కడ. అన్న కూడా ఉన్నాడు లాస్ట్ బెంచ్. ప్రభు అన్నాడు, ఓడలు బండ్లు అవుతాయంట, బండ్లు ఓడలు అవుతారు, కడపటి వారేమవుతారు. చూసినావా ఇక్కడ? ఓకే, సో దీన్ని బట్టి రేపటి నుంచి లాస్ట్ బెంచ్లో కూర్చోవడం మొదలు పెట్టకండి. నేను చెప్పేది దాని అర్థం మీరు లాస్ట్ బెంచ్లో కూర్చోమని కాదు. ఇంకా F అయిపోయింది అంటే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇంకా ఫన్. ఓకే, ఫాలోయింగ్. ఫేస్బుక్ ఎక్కువ వాడుతున్నట్టున్నావు అన్నయ్య? అవునా? ఫేస్బుకేనా? ఫాలోయింగ్ కోసం ఫాలోయింగ్ అంటే చూసినావా? అంటే ఫేమ్, ఫాలోయింగ్, ఫన్, ఇంకా ఫాస్ట్. అక్క మీరు దాన్ని ఏమంటారు, APSC ఏమన్నా రాసినారా ఈ మధ్యలో? మంచిగా చెప్పినావు అక్క, నేను అప్రిషియేట్ చేస్తున్నా, నిన్ను తిడతలేను, అప్రిషియేట్ చేస్తున్నా. ఫాస్ట్గా చెప్పినావు అని చెప్తున్నా. ఇంకా మీరు ఫేక్ న్యూసా? ఈ గవర్నమెంట్ వాళ్ళే ఫేక్ చేస్తారు అనుకుంటే నువ్వు కూడా చేస్తున్నావు ఇక్కడికి వచ్చి ఫేక్ న్యూస్. అరే కాలేజీలో జరిగేది చెప్పరు బాయ్. ఫ్యాకల్టీ కూడా నీకు గుర్తున్నారా? క్యాంప్కి వచ్చి ఫ్యాకల్టీని గుర్తు చేసుకుంటున్నావా? సంతోషం. అమ్మ నేను అనుకున్నా ఎవరు చెప్తలేరు ఇది, ఈ పదం రాలేదేంటి, ఫ్రస్ట్రేషన్ అనే పదము. నిన్న కూడా ఒక యూత్ క్యాంప్ లో మాట్లాడుతుంటే ఇదే చెప్పింది, రెండో మాటనే ఫ్రస్ట్రేషన్ అన్నాడు. అరే నేను మొదలే పెట్టలేదు, అప్పుడే నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇందిరాబాయ్ అంటే నవ్వుతున్నాడు. ఫ్రస్ట్రేషన్. ఫాలో అప్. ఓకే, ఫాలోయింగ్ చెప్పేసినాడు, అయిపోయింది. ఫెస్టివల్. ఓకే, పండగ. ఏం చెప్పిండు చూడు. ఫేవర్, ఫ్రెషర్స్, ఫేర్వెల్, ఫిష్. అన్నయ్య మధ్యాహ్నం ఏమండిరే? ఫిష్ కలవరిస్తుండ్రు. ఏమండిరు మధ్యాహ్నం? ఫిష్ మాత్రం కాదా? సారీ తమ్మి, ఫిష్ పెడతలేడట అన్న. ప్రార్థన చెయ్యి, ఉపవాస ప్రార్థన చేస్తే ఫిష్ పెడతాడు. అర్థమైందా? ఉపవాస ప్రార్థన చేస్తే ఫిష్ పెడతాడు. ఎక్సలెంట్. ఫ్రీడమ్. యంగ్ పీపుల్ అంటే యువతులకు కావాల్సింది ఫ్రీడమే కదా. ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటుంది? క్యాంప్లో ఉన్నట్లుంటుంది. అవునా? NCC క్యాంపా అని చాలా వివరించి చెప్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా? చూడు అన్న చాలా ముసి నవ్వుతున్నాడు. ఒక పక్క NCC క్యాంపును గుర్తు చేసుకుంటున్నాడు. నాకు తెలిసి అన్న ఎప్పుడు NCC క్యాంపు పోయినాడు. నిజం చెప్పు, పోయినావా? చూడు నేను చెప్పినా కదా, ఎప్పుడు పోయినాడు, గ్యారంటీ అది. ఎందుకంటే NCC క్యాంపులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. నేను పోయినా చాలా సార్. ఫ్రీడమ్ ఉండదా NCC క్యాంపులో? అంటే నీకు సాబుకు ఉన్న రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా?
సాబ్ మంచిగా పటాయించుకున్నావు అనుకో, సూపర్, నువ్వే హీరో అక్కడ. నువ్వేది చేస్తే అదే నడుస్తుంది. ఈ క్యాంపులో కూడా అంతే. ఇక్కడ సాబ్ ఎవరో తెలుసా? అన్న చెయ్యొద్దు, ఆడ కూర్చున్నాడు ధూమ్ధామ్ అన్న, ఆ అన్న సాబు. ఆ సాబును పటాయించుకుంటే ఫుల్ హ్యాపీ, ఫ్రీడంలోనే ఉంటాం. అర్థమైందా? ఇంకా ఎఫ్తో ఐదు పదాలు అడిగినా నాకు కావాల్సినవి ఏమొచ్చినాయి అంటే, ఫ్రెండ్షిప్ వచ్చింది, రెండోది ఫేవర్ వచ్చింది, మూడోది ఫాలోయింగ్ అంటే ఫేమ్ వచ్చింది, నాలుగోది ఫ్రీడమ్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం లాస్ట్. ఎయితా? అబ్బో, చాలా స్పిరిచువల్ ఉన్నారు మీరు. ఫ్యామిలీ, ఓకే. ఫ్యూచర్ ఓకే. ఫ్యూచర్ అంటే ఎట్లా అంటే, పొద్దున్న లేస్తేనే నేను మా ఇంట్లో, మా ఊరు కడప, ఇంటర్మీడియట్ 10వ తరగతి చదివేటప్పటి నుంచి మా ఇండ్లు ఇట్లుంటుంది. ఒక 3 ఇండ్లు దాటినాక ఇంకొక ఇల్లు ఉంటుంది. దాంట్లో ఒకడు నా క్లాస్మేటే, వాడి పేరు మార్టిన్. సేమ్ మేము ఒక చర్చికి పోయేటోళ్ళు, వాళ్ళు ఒక చర్చికి పోయేటోళ్ళు. అంటే చర్చి కంటే మా అమ్మ పోతుంది, మేము కాదు. ఏం నవ్వుతున్నారు? అందరూ నా జాతరలో ఉన్నారు ఈడ. ఇట్లంటుండు. ఇక మామూలే కదబ్బా అది. మీరు ఎందుకు క్రైస్తవులు అని అంటే, మా అమ్మ మా నాయన చర్చికి పోతారు కాబట్టి క్రైస్తవులు, అంతే కదా. అంతకుమించి ఏముంది, ఎక్స్ట్రా ఏముండదు. సో మా అమ్మ పొద్దున్న లేస్తేనే వాడు పాలకు పోతుంటాడు ఇట్లా పట్టుకొని. మా అమ్మ చూసి, చూడరా వాడిని చూసి నేర్చుకోరా అంటది. అమ్మ మొదలైంది. 9 గంటలకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. నేను 9 గంటలకు బ్రష్ చేస్తుంటా. వాడిని చూడరా ఎంత బాగుపోతున్నాడు. ప్రతి దాంట్లో కంపారిజనే. లాస్ట్కి ఏమని చెప్పేదంటే, సెటిల్ అవ్వాలరా, ఫ్యూచర్ చూడు, ఫ్యూచర్ సెటిల్, ఫ్యూచర్. నాకు అర్థమైంది వాడిని చూసి, ఒరే నువ్వు నాకు దొరికితే నేను కుమ్మేత్తరా అనుకునేవాడిని. ఎందుకంటే వాడు మంచి చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా పాలిట వాడు పెద్ద శని. దొరికినట్టు వాడిని చూపించి నన్ను తిట్టేటోళ్ళు. పోనీ నాకు శని పట్టింది నేను అనుకున్నాను అని అంటే అట్లా కాదు. ప్రభు చేసేది ప్రభు చేసినాడు. ఈరోజు వాడు పని చేసే అంటే నా ఫ్రెండ్ కాబట్టి వాడు అంటున్నాను, ఫ్రెండ్స్ కదా. వాడు పని చేసి వాడు సంపాదించేంత జీతము నేను 30 మందికి ఇస్తాను. సో ప్రభువు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు కదా. కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే. కొంచెము ఫ్రెండ్షిప్ గురించి, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. తర్వాత ఫ్రస్ట్రేషన్ దగ్గరికి వద్దాం కొంచెం. ఆ తర్వాత ఫేమ్ గురించి కూడా మాట్లాడదాం. ఫ్యూచర్ అంటే లేకపోతే కెరియర్లో ఫ్లైట్ గురించి, ఎదగటం గురించి కొంచెం మాట్లాడదాం. ఇంకా ఫేమ్ గురించి మాట్లాడదాం. అక్కడక్కడ పాయింట్స్ తీసుకుని మాట్లాడదాం. కానీ మన థీమ్ ఒకటి ఉంది కదా, ఆ థీమ్ దగ్గరికి రావాలి కదా లాస్ట్కి. ఏమంటారు? చదువుతారా, తీస్తారా? రోమిలకు రాసిన పత్రిక చదువుమా, చదువు. దానిపైనుంచి చదువుమా. దానిపైన అది ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ టెక్స్ట్ వితౌట్ ఏ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రీ టెక్స్ట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, సందర్భానుసారంగా చదవనటువంటి వాక్యం ఏదైనా సరే నువ్వు ఏం కావాలంటే అది ప్రూవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి. అలా ఎప్పుడు సందర్భంలోనే మనం చదవాలి. మనము ఓకే. కాబట్టి ప్రభు వారమై ఉన్నాము, సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రభువై ఉండుటకు అన్న పదం. ఈ మొత్తంలో కాన్సెప్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. దేవుని లేకపోతే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సువార్త ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు అన్నటువంటి విషయం. అదే సువార్త. ఆయన ప్రభుత్వం క్రిందికి మనం రావాలి. ఆయన ఒకరోజు లెక్క అడుగుతాడు. ఆయన ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు అని అంటే, నా ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా, అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. కానీ ప్రభువు ఆయన, ఆ ప్రభుత్వం గురించి కొంచెం మాట్లాడుకుంటాం.
ఆ ప్రభుత్వంలో మనం ఏం చేయాలా? ఇప్పుడు 10 చదవండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు నా దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను. సో ద కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలా కోణాలు ఉన్నాయి దానికి. కానీ కేవలం నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అని అంటే, మనము మన సహోదరునికి అని అంటున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదులే అని YWCA వాళ్ళు, అంటే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనుకుంటే కష్టమే. మీరు కూడా మీ సహోదరికి, మీ సహేలి, లేకపోతే మీ ఫ్రెండ్కి, మీ తోటి, మీ పొరుగు వారికి కదా, వారిని తీర్పు తీర్చటానికి, వారి మీకంటే నిమ్నులు, మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పటానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం, రైట్? ఫ్రెండ్షిప్ 3 రకాలుగా ఉంటుంది. ఒక పైనుంచి కనుక దాన్ని అర్థం చేసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. మొదటిది కేవలం కలిసి తిరగటం, కలిసి స్కూల్కి వెళ్ళటం, కలిసి ఇంటికి రావటం, అలాంటి ఫ్రెండ్షిప్. అంటే అందులో టచ్ మీ నాట్, అంత బాగుంటుంది, ఫ్రెండే, కాకపోతే అన్నీ చెప్పుకోం, అన్నీ వాళ్ళు మనకు చెప్పరు. మన ఇంటికి వాళ్ళు వస్తే కూడా బయట నిలబడుకొని ఏం వే వస్తావా స్కూల్కి వెళ్దాం అంటారు, మీరు వస్తున్నావే అని బయటికి వెళ్తారు, అంతకుమించి ఇంకేముండదు. ఇంకో రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే, ఇంకొంచెం దగ్గరగా ఉంటారు. ఇది ఏంటి అని అంటే, ఇంకా బాయ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎరా మామ సమయం టైం అయింది సినిమా పోదామా అంటే వీళ్ళు వస్తున్నారా మామ అని బయలుదేరుతారు. అర్థమైందా? సాయంత్రం 6 అవ్వగానే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టెక్స్ట్ వస్తుంది వాట్సాప్లో, మామ వచ్చేసి ఉన్న రెడీగా అంటాడు. ఇది రెండో రకమైన ఫ్రెండ్షిప్. ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళిద్దరికి తెలుసు, అది మనం అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక సిటీ సెంటర్ ఉంటుంది ఒక టౌన్లో, ఆడ దొరికే మందుగుండు సామాగ్రి వేరే రకంగా ఉంటుంది. ఏంది నవ్వుతున్నారు? ఏం కాదా? అవునా కదా? ఆడ కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మోదీ ప్రభుత్వం దగ్గర నుంచి ట్రంప్ వరకు అన్ని మాట్లాడతారు, మొత్తం మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారా అంటే మొత్తం తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడి ఇంటికి వస్తారు. ఇంకా గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కానీ 3వ రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది. ఇదేంటి అని అంటే, ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది. చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు, ఏడవగలుగుతారు, నవ్వగలుగుతారు, ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు. బలహీనతలు చెప్పండి గట్టిగా, బలహీనతలు. మళ్ళీ చెప్పండి. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే, నీ బలహీనతను చూసి నవ్వడు, నీ బలహీనతలను చూసి వెక్కిరించడు, లేకపోతే వెక్కిరించదు. నీ బలహీనతలను చూసి your friend will not mock at you. Your friend will always take pride in you. Your friend will always be a dependable person. నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకుని నువ్వు ఏడవగలుగుతావు, తన భుజం మీద తల ఉంచుకుని నువ్వు నవ్వగలుగుతావు, చెంప మీద కొట్టగలుగుతావు. వాడు నేను తిరిగి కొడితే నీకు నొప్పి రాదు, నొప్పున్నా బయటికి రాదు. అందులో ప్రేమ కనిపిస్తుంది, అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది జీవితం. అర్థమైందా? చాలాసార్లు దేవుని బిడ్డ అంటే ఎట్లుంటారు చెప్పండి? దేవుని బిడ్డలు అంటే ఎట్లుంటారంటే, నెత్తికి ఆందు పెట్టుకుని సైడ్కి దూకొని, ఏమి ఇక వాడిని చూస్తే ఎవడో చచ్చిపోయినాడు రా అనుకుంటారు. ఏం నవ్వుతున్నారు? అట్లుండరా?
మీరు నాకు అర్థం కాలేదు, కాలేజీలలో ఉంటూ స్కూళ్ళల్లో ఉంటూ యంగ్ పీపుల్ అయ్యుండి ఎఫ్తో వర్డ్ అడిగితే ఫ్యాషన్ అని చెప్పలేదు. ఐ హర్ట్, నేను హర్ట్. మీరు ఫ్యాషన్ చెప్పలేదు. ఈయన ఆమె ఫ్రస్ట్రేషన్ చెప్పేది, ఈయన ఫస్ట్ బెంచ్ అంటున్నాడు, ఫ్యాషన్ చెప్తలేడు. ఫ్యాషన్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ యంగ్ పీపుల్ కాదా? నేను ఫ్యాషనబుల్గా ఉన్నాను చెప్పండి ఎస్ అని, లేకపోతే అయిపోయి 2 గంటలు వదలను. ఎందుకు అనంటే మతం ఒకటి ఉంది, క్రిస్తానప్ మతం. ఇది క్రిస్తానప్ మతంలో దిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఫ్యాషనబుల్గా ఉండొద్దు, నెత్తికి నూనె పెట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవద్దు. ఇంకా ఆడపిల్లలు అయితే ఏదో ఇక అన్ని పోయి గుండు కొట్టించుకొని తిరుగుతున్నట్లు తిరగాల. ఇట్లా చేస్తే దేవుని బిడ్డ, ఇట్లా చేయకపోతే లోకంలో పడిపోయింది, లోకంలో పడిపోయి ఇంకెందుకు పనికి రాకుండా పోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు ఉదయం మనం వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్, యేసు ప్రభువును అనుసరించడంలో మన కాస్ట్ ఏమిటి, మనం ఎలాంటి లెక్క ప్రభువుకు అప్పచెప్పాలి, ఎంత మూల్యం చెల్లించాలి అన్న విషయం చూస్తాం. అది మన స్నేహితుడిని మనం కలిగి ఉండటం, లేకపోతే మన స్నేహితురాల్ని మనం కలిగి ఉండటంతో సమానమైంది అని చూస్తాం. మతానికి దేవుని రాజ్యానికి ఉన్న తేడా మనం చూస్తాం. మతం మనకేం నేర్పిస్తుంది అని అంటే, నువ్వు 21 రోజు కనుక ఉపవాసం ఉంటే ప్రభువు నీకు, అంటే నువ్వు ఉపవాసం ఉంటే ప్రభువు నీకు ఏదైనా కావాలంటే చేస్తాడు అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే, ప్రభువును సంతోష పెట్టడానికి నువ్వు ఫలానా 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 XYZ పనులు చేయాలి అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే, నీ బాహ్య ప్రవర్తన, బయట నువ్వు మాట్లాడే మాటలు, నవ్వే నవ్వు, గట్టిగా నవ్వినా కానీ నువ్వేం దెబ్బిని బిడ్డవమ్మ, నువ్వు ఇంత నవ్వుతావే అంటారు కదా. అవునా? ఎవరైనా అన్నారా నీతో? ఎవరైనా పండ్లన్నీ వేసుకొని నవ్వుతా అండి, నువ్వు ఎట్ట పరలోకం పోతావు? ఎంతసేపు ఈ మతానికి ఏంటంటే, నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా లేదా, ఇదే ఉంటది. ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు, ఏమిరా నీ ప్యాంటు ఈడ చినిగిపోయింది, నువ్వు పరలోకం ఎట్టబోతావురా అంటారు. అవునా కదా? చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నావు కదరా, నువ్వు పరలోకం పోతావా? గాని లెక్కలు వేస్తున్నావు నువ్వు. అయ్యో అవునా అంటారా అనరా? నువ్వు ఇన్షర్ట్ చేసుకుని, నేను అందుకనే కావాలని రంగులు బెల్ట్ పెట్టుకొని వచ్చిన. నేను కొత్తగా రక్షింపబడిన రోజుల్లో ఏం జరిగిందంటే, అంటే అప్పుడు భూమి పుట్టక ముందు, మీరెవరు పుట్టలా, భూమి పుట్టక ముందు నేను కూడా రక్షింపడినా అనమాట. అంటే నాకంటే ముందు అన్నోళ్ళు ఉన్నారులే, వాళ్ళు భూమి పుట్టక ముందు కంటే ముందు, నేను భూమి పుట్టక ముందు. ఆనాడు ఆదాము ఏదేను తోటలో టైంలో నేను కూడా ఉన్నాను అనమాట. అంటే మీకు అంత పాత రోజులని చెప్తున్నాను. ఇప్పటి నుంచి కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం నేను రక్షింపడ్డాను. ఆ రోజుల్లో రక్షింపబడిన వెంటనే, అది కూడా రక్షింపబడటానికి ఏంటి కారణం అని అంటే, 10th క్లాస్లో కొన్ని పురుగులు కుడతాయి మనకు. ఏంటి చెప్పండి? చెప్పు. ఒక పురుగు, గ్యారంటీగా ఒక పురుగు కుడుతుంది 10th క్లాస్లో. ఏంటో పురుగు చూసారా? విన్నావా? నువ్వేందో ఫస్ట్ బెంచ్ అంటున్నావు, విను. ఫస్ట్ బెంచ్ ఏంటి? ఫస్ట్ బెంచ్ చూడు, విను. మా జాతి చూడు ఎట్లుందో. ఏం పురుగు కుడుతుంది? చెప్పండి, పర్లేదులే. లవ్ అండ్ ఏ రెండు చెప్తున్నారు వీళ్ళు, నాకు అవన్నీ తెలియదు, నేను అనలా. అది ఆయన అన్నాడు. అది ఆయన తెల్ల చొక్క వేసుకున్నాడు, ఆయన చూడండి అందరూ. లేదు నువ్వు కాదనింది లవ్ అని, ప్రేమ అని ఇంకొక అన్నారు ఎవరు. ఏదేమైనా 10వ తరగతి టైంలో, అంటే దాన్ని ఏమంటారంటే నూనూగు మీసాల యవ్వనం. అప్పుడప్పుడే మీసాలు వస్తాయి, పూర్తిగా రాలేదు అని గోకుతా ఉంటారు. గోకిన్రా ఎవరన్నా? చప్పట్లు కొడుతున్నారు.
నువ్వు ఇప్పుడేంటి ఇట్లా ఇట్లా అంటున్నావు? ఇప్పుడు గోకలేదులే, 10వ తరగతి గురించి చెప్తున్నా నేను. అప్పుడప్పుడే గోకుతారనమాట. ఎందుకంటే పూర్తిగా రావాలా, వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందిరా నాయన అని అనుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి. అంటే అట్లా పూర్తిగా పెద్దవాళ్ళు కాదు, అట్లా పూర్తిగా పిల్లవాళ్ళు. కౌమార దశ లేకపోతే టీనేజ్ అని పిలుస్తారు. టీనేజ్ లో కూడా సుప్రీం టీనేజ్ అందులో ఉన్న వాళ్ళకి ఇగో ఎక్కువ ఉంటుంది, ఎవరికి వినరు. ఒకరోజు ఏం జరిగింది అని అంటే, నేను 10వ తరగతి నుంచి ఎక్కువగా అల్లరి ఎక్కువ చేసేవాడిని. చిన్నప్పుడు కూడా అంతే, అంటే ఇప్పుడేం పెద్ద తగ్గిందని కాదు, అల్లరి ఎక్కువ చేసేవాడిని. ఆ అల్లరిలో కూడా కొట్లాటలకు ఎక్కువగా వెళ్ళేవాడిని, కొట్టడం. ఒకరోజు ఏం చేశాను అని అంటే, 7 గంటలకు సాయంత్రం అందరూ చూస్తూ ఉండగా కడపలో సాయిబాబా థియేటర్ అని ఒక థియేటర్ ఉంటుంది, మంచి సెంటర్ అనమాట. కనీసం ఒక 250 మంది 300 మంది అలా తిరుగుతూ ఉంటారు ఆ ప్రాంతంలో. నడి రోడ్లో ఒకరిని నిలబెట్టి చంపేసిన. వాడిని పొడిచిన, నెత్తి పగలగొట్టిన తర్వాత వాడిని రోడ్లో పడేసి వెళ్ళిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాడు చచ్చిపోలేదు, లేక వేరు. వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో వేసిన. మా తాత, నాకు తండ్రి లేకుండా పెరిగాను, ఒంటరి. అంటే తండ్రి ప్రేమ ఏంటి అనేది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మ ఉంది కానీ మా తాత నన్ను తండ్రిలాగా పెంచాడు. అలా పెంచిన సమయంలో ఒకరోజు మా తాత, ఆ రోజు అలా జరిగిన తర్వాత నైట్ వచ్చి చిన్నోడా అని పిలుస్తాడు నన్ను. ఆయన ఒక్కడే ప్రపంచంలో నన్ను చిన్నోడా అన్నాడు. నా సైజుకి ఎవడన్నా చిన్నోడా అంటాడు నన్ను. నన్ను కోస్తే 3 ఊర్లు తినరా? నన్ను మా తాత చిన్నోడా అని పిలుస్తాడు. ఆయనకొక్కనికే నేను చిన్నోనిగా కనిపిస్తాను. ఆయన ఒక్కడే నన్ను అంత ప్రేమగా చూశాడు. ఆయన వచ్చి, చిన్నోడా ఎందుకురా ఇవన్నీ నీకు, ఎందుకు నాయన వాళ్ళు అని 2-3 పేర్లు చెప్పాడు, మా ఫ్రెండ్స్ పేర్లు చెప్పి, వాళ్ళతో తిరగద్దురా అవాప్రోళ్ళు, వాళ్ళ వల్ల నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పాడు. చెబితే నేనేమన్నానో తెలుసా? మా తాతను చూసి, ఎప్పుడు నేను అట్లా మాట్లాడాను మా తాతతో. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఆయనను చూసి, ఏం తాత కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఏమన్నాను? కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత తల్లిదండ్రులను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత ఇంటి వాళ్ళను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. కొన్ని స్నేహాలు మంచికి దారితీస్తాయి, కొన్ని స్నేహాలు నా జీవితంలో లాగా చెడుకు కూడా దారితీస్తాయి. నేను వాడిని కొట్టింది ఎందుకు అనంటే, మా అన్న మీద కత్తేసాడు అని. వాడు మా అన్న మీద కత్తి ఎందుకు వేసాడు అనంటే, నా ఫ్రెండ్, ఒకానొక నా ఫ్రెండ్ని వీడు ఏదో అంటుంటే మా అన్న అడ్డం పడ్డాడని. కేవలం ఫ్రెండ్షిప్ అనేటటువంటి ఒకే ఒక్క కారణం చేత మన నిర్ణయాలు మారుతూ ఉంటాయి. మన నిర్ణయాలలో లోతులు మనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా వస్తూ ఉంటాయి. నేను 2007లో అమెరికాలో దాన్ని ఏమంటారు, కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా నా వెనుక 3 పోలీసు వ్యాన్లు పడేంత స్పీడ్ నడిపాను బండిని. మనం ఎక్కువగా స్పీడ్ వెళ్తే మన దేశంలో మహా అయితే ఇంటికి టికెట్ వస్తుంది, అంతే కదా. కానీ అమెరికాలో అలా కాదు, వెనకల పోలీసు వాళ్ళు పడతారు. కానీ నా ఫ్రెండ్ ప్రోత్సాహం కారణంగా నేను అలా చేశాను. ఫ్రీవే మీదకి ఎక్కిన తర్వాత ఇంత లిమిట్లోనే వెళ్ళాలి అని ఉంటుంది, కానీ నేను దాన్ని దాటి వెళ్ళాను. రిస్క్ తీసుకోవటం. ఎందుకు రిస్క్ అని అంటే, అది రాత్రంతా ప్రయాణం చేసి లాస్ ఏంజలస్ అనే సిటీ నుండి గ్రాండ్ క్యానియన్ అనే ప్రాంతానికి వెళ్ళటానికి దాదాపు 7.5-8 గంటలు పడుతుంది. అంత దూరం తక్కువ సమయంలో వెళ్ళాలి అని ఆ పని చేశాం, కేవలం ఫ్రెండ్స్ కోసం. ఫ్రెండ్స్ అనేది మన జీవితంలో అంత కేంద్రం కదా, వెరీ ఇంపార్టెంట్, అవునా కదా. వీ కెన్ టేక్ ఎనీ రిస్క్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మన స్నేహితుల కోసం మనం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం. స్నేహితుల కోసం కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం నేను మద్దెల చెరువు సూరి, వినారా పేరు ఎప్పుడన్నా? మా కడప జిల్లా వాడే. ఈ పరిటాల రవి అనే అతన్ని చంపి బయటకు వచ్చిన తర్వాత సూరి, ఎవరు చంపారు? సూరి చంపించాడు. ఎవరు చంపారు? ఆ సూరి చంపితే ఎవరు చంపారు అని అంటే, ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక రౌడీ.
టీవీ 9 వాళ్ళు వచ్చి ఆయన దగ్గర మైక్ పెట్టి అడిగారు, ఎందుకు బాబు, ఎందుకురా చంపావు అని అంటే, సూర్యన్న మొహంలో నవ్వు చూడాలని చంపానన్నాడు. సూర్యన్న ముఖంలో నవ్వు చూడాలి. ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్షిప్ జైల్లో ఏర్పడింది వాళ్ళిద్దరికి. ఎక్కడ? కొన్ని ఫ్రెండ్షిప్లు ఎప్పటికీ తగ్గిపోవు. ఏంటి అవి? కొన్ని ఫ్రెండ్షిప్లు చాలా గాఢంగా లేకపోతే చాలా కనిష్టంగా ఉంటాయి. జైలు లాంటి ప్రదేశం, లేకపోతే బాధలు చెప్పుకునేటటువంటి ప్రదేశం, తాగుబోతుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్. రాత్రి అయితే ఆమె ఇట్లా అన్నది, ఈడట్లా అన్నాడు అని ఒకరికొకరు ఏడ్చుకుంటూ చెప్పుకుంటుంటారు కదా, ఆ ఫ్రెండ్షిప్ తగ్గదు. ఎందుకు అని అంటే, నేను చెప్పాను కదా, ఉన్నది ఉన్నట్లుగా నిన్ను స్వీకరించగలవా, ఉన్నది ఉన్నట్లుగా నిన్ను స్వీకరించగలిగినటువంటి ఫ్రెండ్స్. నాకు కొంతమంది ఉన్నారు, నా బలహీనతలు తెలుసు. నేను మీ ముందు ఇప్పుడు ఎలా ఉన్నానో, ఇది నా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం కదా, అద్దం ముందు నిలబడితే ఉన్నది ఉన్నట్లు కనిపించడం, అది మీ ముందు నేను ఉండటం సాధ్యం కాదు. మీ ముందు నేనుంటే బహుశా నాతో మాట్లాడడం కూడా మానేస్తారేమో మీరు, బహుశా నేను చెప్పే మాటలు కూడా వినరేమో. ఇంకొక విషయం చెప్పంటారు, నేను ఒక్కడనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఇంతే. కానీ ప్రతి వ్యక్తికి ఒక్క ఫ్రెండ్ ఉండాలి, ఒక్కడో ఇద్దరో ముగ్గురో. నీ బలహీనతల్లో కూడా నువ్వు ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళ ముందు నిలబడగలగటం కోసం, నీకున్న షార్ట్ కమింగ్స్ లేకపోతే నీకున్న తప్పులు, నువ్వు చేసే తప్పులు సూటిగా నీతో చెప్పగలిగేవాళ్ళు, నువ్వు చేసే ఒప్పులు సూటిగా నిన్ను చూసి నిన్ను శబాష్ అని చెప్పగలవాళ్ళు. నేను మా తాతను కూడా, ఏం తాత కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను అని అంటే, దానికి కారణం ఏమిటి అని అంటే ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకం. 10th క్లాస్లో లవ్ అనే పురుగు కుడుతుంది అని చెప్పారు కదా, నాకు కుట్టింది. అది కూడా ఒక ఫ్రెండ్షిప్పే. ఆ ఫ్రెండ్షిప్ రెండు వేరు వేరు అంటే సమలైంగికుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాదు, రెండు వేరు వేరు స్త్రీ పురుషుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్. నేను కోరుకున్నాను 10వ తరగతిలో, నేను రౌడీగా తిరిగేవాడిని కానీ బాగా చదివేవాడిని. క్లాస్లో ఫస్ట్ కూడా నేను 10th క్లాస్లో లాస్ట్ బెంచే, అందులో డౌటే లేదు, లాస్ట్ బెంచే. కానీ క్లాస్ ఫస్ట్ కూడా నేను, క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని, లాస్ట్ బెంచ్లో కూడా ఉండేవాడిని. కాబట్టి ఆ అమ్మాయి నేను చేసే ఫోర్స్ తట్టుకోలేక బహుశా సరే ఇది కర్మ అనుకుందేమో, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అనింది. నేను ఆగమేఘాల మీద ఉన్నాను, ఇప్పుడు ఆగమేఘాల మీద తిరుగుతున్నాను. కానీ ఒకరోజు వచ్చింది, ఈ ఇంటర్మీడియట్లో చెప్పాను కదా, ఒకరిని చంపేసి ప్రయత్నం చేశాను, మా తాతతో కూడా ఇలా మాట్లాడాను. ఒకరోజు రాత్రి నాకు తెలియనటువంటి ఒక శక్తి, ఒక స్వరం. నేను ఎప్పుడు చర్చిలకి వెళ్ళేవాడిని కాదు, 2 సార్లు సంవత్సరానికి వెళ్తాను. చెప్పండి ఇవి, చూడు ఇక్కడ మా జాతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నువ్వేమో ఫస్ట్ బెంచ్ అంటున్నావు. కూర్చో నీతో చాలా పని ఉంది, కూర్చో. చూడు ఇక్కడ ఇను, ఎన్నిసార్లు పోతాం? ఫస్ట్ది ఎప్పుడు, రెండోది న్యూ ఇయరా, చూడు గుడ్ ఫ్రైడే. ఎందుకు వెళ్తాం గుడ్ ఫ్రైడేకి? రస్నా ఇస్తారు, ఇస్తారా? ఇరా రస్నా తాగడం కోసం వెళ్ళిపోతాం, అవునా కదా? సో రస్నా కోసం వెళ్ళేవాడిని. ఈ 2 తెలుసు నాకు, అంతకు మించి ఏం తెలీదు. క్రిస్మస్కు మా ఊర్లో కేకులు కూడా ఇచ్చేటోళ్ళు కాదు, కొత్త బట్టలు వేసుకుంటే అందరూ చూపించాలి అంతే. కేకులు లేవేం లేవు, కేకులు ఇచ్చేంత వరకు ఉంటే కదా హలో అని చెప్పి కానుకేసేసి పోయి దోశ తినాలా, అంతేగాని మళ్ళీ కేకులు గీకులేముండవు మాకు. కేకులు మళ్ళీ న్యూ ఇయర్కి ఇచ్చేటోళ్ళు మా ఇంటి, అంటే మా ప్రాంతంలో చెప్తున్నా. సో ఆ మాత్రం క్రైస్తవమే తెలుసు నాకు. మా అమ్మ మమ్మల్ని క్యాథలిక్ కుటుంబం, అంటే క్యాథలిక్ చర్చిలకు తీసుకెళ్ళేది. మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చేటోళ్ళం. ఎక్కడ? చర్చిలో కాదు, వేలాంగణిలో, మద్రాస్ దగ్గర వేలాంగణి అని ఒకటి ఉంటుంది.